అది పేరుకే ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. కానీ అక్కడ ప్రజల్లో రాజకీయ చైతన్యం మాత్రం మెండుగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీకి కంచు కోటగా నిలిచిన నియోజకవర్గం ఉద్యమ కాలం నుంచి ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్కు దన్నుగా నిలుస్తూ వస్తోంది. అయితే గత 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగిరినప్పటికీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒడిదుడుకుల్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో మారిన పరిస్థితులేంటి, ప్రస్తుత రాజకీయం ఎలా ఉందో వాచ్ ది స్టోరీ. గతంలో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది. ముచ్చటగా 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలో భాగం. ఏజెన్సీ కేంద్రమైన ఊట్నూర్, పోరుగడ్డ, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనివి కాగా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం మండలం మంచిర్యాల జిల్లా పరిధిలో ఉంది. అయితే ఈ 3 మండలాలు ఖానాపూర్ పరిధిలోనివే కావడంతో ఇక్కడి ఎమ్మెల్యే 3 జిల్లాల పరిధిలోని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఖానాపూర్ రాజకీయం గతానికి భిన్నంగా ఈ మారు పూర్తి రసవత్తరంగా మారుతోంది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అజ్మీరా రేఖా నాయక్ ప్రస్తుతం సొంత పార్టీలోనే తీవ్రమైన టికెట్ పోటీ ఎదుర్కొంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేర్కొనబడే రేఖా నాయక్ కు ఆ అలవాటు రాజకీయంగా ఎంతో కలిసొచ్చినప్పటికీ ఇప్పుడు అదే ఆమెకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. తన చురుకైన వాగ్దాటితో పలు సందర్భాల్లో అధికారులకు చెమటలు పట్టించి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు సాధించుకున్న ఆమె అదే అలవాటు కారణంగా సొంత పార్టీకి చెందిన పలువురు గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజలకు దూరం అయ్యారనే టాక్ ఉంది. అదే ముందు పోయి ఓడిచ్చిండు, ఓడి చేసిండు, ముందు దొరలు కొట్టిండ్లు, తిట్టిండ్లు. అప్పుడు ఈ కేసీఆర్ మంచిగా పైసలు ఇస్తుండు, ఇంటిని ఇస్తుండు, అన్ని ఇస్తుండు. కేసీఆరే గెలాల నా ఉద్దేశం అయితే. ఏం బాగున్నదయ్యా, ఏం బాగలేదు. మేము గరీబ్ వాళ్ళ లెక్కన ఉన్నాం. మాకు ఇల్లు లేవు, జాగాలో ఏడుంటా అనే రోడ్డు మీద ఉంటాం. మరి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? మార్చాలి కదా. ఏ ప్రభుత్వానికి ఓటు వేయాలనుకుంటున్నారు? మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం. ఎవరు మంచి అనంటే ఎట్లా తెలుస్తుంది మీకు? మాకే భూములు జాగాలు మాకైతే ఏం లేవు. అధికార పార్టీ సర్వేలో ఎమ్మెల్యే రేఖా నాయక్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తేలడంతో ఇక్కడి బీఆర్ఎస్ టికెట్కు ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత సంవత్సర కాలానికి ముందు నుండే ఈ స్థానంపై కన్నేసిన బదావత్ పూర్ణచందర్ అప్పటి నుండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వస్తున్నారు. స్థానికుడైన ఈయన రాజ్యసభ సభ్యుడి సంతోష్ రావు కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమ డైరెక్టర్. ఇక మరోవైపు ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రాథోడ్ జనార్దన్ సైతం ఇక్కడే టికెట్ రేసులో ఉన్నారు. ఈయన కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటనల్లో జోరు పెంచటమే కాకుండా పార్టీ అధిష్టాన పెద్దలను తరచూ కలుస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన శర్మన్ నాయక్ కూడా టికెట్ ఆశిస్తూ తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ కు చిన్ననాటి మిత్రుడుగా పేర్కొనబడే జాన్సన్ నాయక్ ఖానాపూర్ పై కన్నేసి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నాడు. గతంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ రాజకీయ ప్రస్థానం ఖానాపూర్ నియోజకవర్గం నుండే ఆరంభమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, గల్లీ నుండి ఢిల్లీ వరకు వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధిగా పనిచేసిన రాథోడ్ రమేష్ టీడీపీని వీడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ ఈ మారు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపు కొరకు యత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెప్పుకోదగిన స్థాయిలో అనుచరగణం కలిగి ఉన్న రాథోడ్ రమేష్ కు నియోజకవర్గ
నియోజకవర్గంలోనూ గట్టి పట్టుంది. గత కొన్ని నెలలుగా బీజేపీ జెండాతో ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను కలుస్తూ ఈయన బిజీగా ఉన్నారు. కాగా ఇక్కడి బీజేపీ టికెట్ రేసులో పెంబి మండల జెడ్పీటీసీ సభ్యురాలైన బుఖ్యా జానుబాయ్ గతంలో కాంగ్రెస్ లో పనిచేసి బీజేపీ గూటికి చేరిన అజ్మీరా హరినాయకులు సైతం ఉన్నారు. వీరు కూడా టికెట్ కొరకు తమదైన శైలిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్లోనూ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, ఊట్నూరు జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చారులత రాథోడ్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భరత్ చౌహాన్లు టికెట్ ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా వెడ్మ బొజ్జుకు పేరుండగా పార్టీ సీనియర్ల అండదండలు చారులత రాథోడ్కు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీనే నమ్ముకొని సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తనకు టికెట్ ఖాయమనే కోణంలో ధీమాగా ఉన్న భరత్ చౌహాన్ అధిష్టానం పెద్దల వద్ద తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపెవరిదనేది పక్కన పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఆమె విఫలమయ్యారనే అభిప్రాయాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో కేవలం తన స్వార్థం కొరకు పనికొచ్చే పనుల్లోనే ఆమెకు ఆసక్తి ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఖానాపూర్ మండలం మేడంపల్లి జీపీ పరిధిలోని గోదావరి నదిపై సదర్మాట్ ఆనకట్ట నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా అది నిర్మల్ నియోజక పరిధిలోని మామడ మండలం పోన్కల్ గ్రామానికి తరలిపోయిందని, ఈ కారణంగా నియోజకవర్గంలోని సుమారు 15,000 ఎకరాలకు సాగునీరందకుండా పోయిందన్న వాదనలున్నాయి. రైబేరియన్ రైట్స్ ప్రకారంగా పోచంపాడు లెఫ్ట్ కెనాల్ ద్వారా నియోజకవర్గానికి అందాల్సిన సాగునీటి హామీ నెరవేర్చకపోవటం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే ఖానాపూర్ శ్మశాన వాటిక గోదావరి వరద నీటితో ధ్వంసమైందన్న అంశం, ఎమ్మెల్యే దత్తత గ్రామాలైన అడవి సారంగాపూర్, మందపల్లి, బావాపూర్ 6 గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవటంపై స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. బాగుంది సార్, ఉద్యోగస్తులకి 10,000 ఉన్నోనికే 20,000 చేసిండు, 20,000 ఉన్నోనికే 60,000 చేసిండు, 60,000 ఉన్నోనికే 1,00,000 రూపాయలు చేసిండు. చెప్పండి సారు, ఏమున్నది? రైతుల పరిస్థితి ఎట్లున్నది? మరి రైతుల పరిస్థితి ఏమున్నది? రైతులకు 2,000 రూపాయలు క్వింటల్, అవి ఆనాల నాన్ని ఎంత నష్టపోయినాం. ఒక్కొక్క క్వింటల్ కింద 10 కిలోలు కొట్టేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మార్చాలనుకుంటున్నారా మరి మీ రైతులందరూ? మార్చాలి, ఇక మార్చనే నడుస్తుంది. ఏం మంచిగా అనిపించలేదు. ఏం మంచిగా అనిపించలేదంటే అంటే ఏది సాయం చేయలే, ఏది ఏం చేయలే, గరీబులకి చూడలే, ఏం చేయాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ గెలిపించాలనుకుంటున్నారా ఖానాపూర్ ఎమ్మెల్యేను? మేమైతే అన్ని ఇది వరకు అంటలేము. ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? ఇక నలుగురితో నారాయణ సార్, ఏ పార్టీ. ఇక నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం, వైద్యం, విద్య, త్రాగునీరు లాంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఎమ్మెల్యేపై స్థానికులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యమ కాలం నుండి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మండలానికో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అవి ఇక్కడ మచ్చుకైనా కనిపించట్లేదు. ఎమ్మెల్యే రేఖా నాయక్ కు చెందిన పలు జూనియర్, డిగ్రీ కాలేజీలుండటం, నియోజకవర్గంలోని మరికొన్ని ప్రైవేటు కళాశాలలు కూడా ఆమె కనుసన్నల్లోనే కొనసాగుతుండటమే ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు ఏర్పడపోవటానికి ప్రధాన కారణంగా స్థానికులు పేర్కొంటారు. ఇక వీటితో పాటు కొద్దిపాటి వరద నీటికే కడం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండు కుండలా మారే పరిస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరే కారణమన్న అభిప్రాయాలు లేకపోలేదు. పరిపాలన అయితే మొత్తం ఈ పరిపాలన మాకైతే నచ్చలేదు, కానీ ఈ పరిపాలన మేనకింది. కానీ కాకపోతే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అన్న బిఏపీ అన్న పోయిపోయి ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? దేనికోసం?
ఈ పనుల గురించి ఏం పని లేదు ఏం లేదు. ఇప్పుడు గెలిచిన నుంచి ఇప్పుడు 9 సంవత్సరాలే కానీ ఇప్పుడు నీళ్ళు 3 రోజులే. కాకతీయ నీళ్ళు అయితే ఇవరకు ముంత నీళ్ళు ముంచింది లేదు ఈ ఇండల్లో. మిషన్ కాపుత నీళ్ళు అవి ఇవి వస్తున్నాయి పోతున్నాయి అన్నారు కానీ ఇవరకు అయితే వచ్చింది లేదు. ఆ ట్యాంక్ సుగుత్తలు ఉంటుంది కానీ మాత్రం నీళ్ళు అయితే అసలు లేదు. సరే అండి, ఏం రోడ్ల పనులు సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏం కాలేదు. అయితే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆమెను గెలిపించాలనుకుంటున్నారా? ఆమె గెలిపియం మేము. ఎందుకట్లా? మాకు నచ్చలేదు, మాకేం పనులు చేయలేదు కాబట్టి. ఖానాపూర్ రోడ్లు ఎన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా ఏం మొదలలేదు. రోడ్లు ఒకటేనా ఇంకా వేరే ఏమైనా ఉన్నదా? ఏం పని కూడా చేయాలి ఇప్పటిదాకా. మాకు పబ్లిక్ కూడా ఏం చేయలేదు. మాకు తుమ్మల మార్కెట్ కూడా ఇప్పటిదాకా కాలేదు. ఏం చేస్తున్నాడు? భూములు లేవు, సాగలేదు, ఇల్లు లేవు. లోన్లు ఎత్తున్నాడు, 3 లక్షలు లోన్లు లేవు, ఏది లేదు. 100 మందిలో 10 మందికి సాయం చేయండి, 190 మంది ఆగమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఓటేయాలనుకుంటున్నారా మీరు? మీ అతను వేయలేము అయ్యా. మీరు మాకేం బాగలేదు సార్. ఏమైంది? మాకు ఇండ్లు లేవు. మాకు ఇండ్లు కట్టిస్తున్నారు, ఇండ్లు కట్టియలేదు కేసీఆర్. మాకు జాగాలు లేవు, మాకు తినటానికి కూడా తిప్పలేదు సారు. నీళ్ళు కూడా తాగుదామంటే నీళ్ళు లేకుండా అయినాయి. గంగల నీళ్ళు మోసుకొని తానాలు చేసి వస్తున్నాం సార్. ఒక పూట తింటే ఒక పూట పంటున్నాం సారు. గుడిసెలు వేసుకొని కవర్లు కప్పుకొని పంటున్నాం సారు. అలా తేరుతున్నాం వానకు. ఏ ప్రభుత్వాన్ని గెలిపించాలనుకుంటున్నారు? మాకు కాంగ్రెస్ అయ్యాల. ఖానాపూర్ టికెట్ తమకే అని, గెలుపు తమదే అనే ధీమా అన్ని పార్టీలకు చెందిన టికెట్ ఆశావాహులు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉంటున్నాడు. కాగా ప్రస్తుత పరిస్థితులు, అక్కడక్కడ వ్యక్తమవుతున్న జనాభిప్రాయం ప్రకారంగా చూస్తే ఖానాపూర్లో ఈమారు త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల కోణంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది. ఇక మరోవైపు ఇటీవలే తన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం, కాంగ్రెస్ పెద్దలతో ఆయన టచ్లో ఉన్నారని, ఉమ్మడి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలు కోరారనే టాక్ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థి మార్పు దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే తిరిగి ఈసారి టికెట్ ఇవ్వనున్నారని, కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా పదవి ఇవ్వనున్నారనే టాక్ తెరపైకొస్తోంది. గెలుపు కోసం అన్ని పార్టీలకు చెందిన టికెట్ ఆశావహులు సర్వశక్తులు ఒడ్డుతున్న ఖానాపూర్లో చివరకు ఏ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉండనున్నారనేది ప్రధాన చర్చనీయాంశంగా మారగా, చివరి దశలో టికెట్ దక్కని అభ్యర్థుల అడుగులు ఎటువైపు ఉంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ముచ్చటగా 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఖానాపూర్ పీఠం ఎవరిదనేది కొంతకాలమాగితే తప్ప సమాధానం దొరకని పరిస్థితి.